మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా ఎవరు నిలబడ్డారని చూడొద్దట. ఆయన వేసుకున్న కండువా చూసి అది గులాబీ కండువా అయితే ఎవరైనా సరే పోయి కారు గుర్తు మీదనే ఓట్లు గుద్దుతారే ఉండాలన్నట. అగో అభ్యర్థిని చూడకుండా కండువాను చూసి ఓటేసుడు ఎందుకు, ఆ మాత్రం దానికి క్యాండిడేట్ను ఎందుకు నిలబెట్టుడు అంటారా? ఏమో ఎనుండ్రి మీరే. అయ్యా కేటీఆర్ సారు మీ కారు కూతలు సురువు చేయండి. కారు గుర్తు మీద ఎవరొస్తే వాళ్ళే కేసీఆర్ పంపించిండు, ఆయనకే ఓటెత్తామనాలి తప్ప ఇక కోడిగుడ్డు మీద ఈకలు వేసి కూడా బంద్ చేయాలి. ఈయన మంచోడా చెడ్డోడా, ఈయన దొడ్డుగున్నాడా సన్నగున్నాడా పొట్టిగున్నాడా పొడుగున్నాడా అన్ని కేసీఆర్ సార్ చూసుకొని టికెట్ ఇస్తాడు. కాబట్టి ఈసారి మాత్రం కారు గుర్తు మీద ఎవరైనా వస్తే గులాబీ కండువా కప్పుకొని ఇక కేసీఆర్కే ఓటేస్తున్నా అనుకొని అది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఒకటే ఆలోచన చేయాలి, గట్టిగా గుద్దాలి. ఈయనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి కుటుంబం అన్నాక, ఒక పెద్ద కుటుంబం అన్నాక పంచాయతీలు ఉంటాయి, తాకట్లు ఉంటాయి. కానీ నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, గుల్గాలే అల్గాలే కొట్లాడుకోవాలి, కానీ అర్రలో కొట్లాడుకోవాలి. గులుగుడే గట్ల రేపు మున్సిపల్ ఎలక్షన్లా గుల్గాలే అలగాలి, కానీ బీఫారం ఇచ్చినాక మళ్ళీ కారు గుర్తు మీద ఎవరైనా కూర్చున్నాక ఇక పోయి ఒత్తుడే ఉండాలి తప్ప గుద్దుడే ఉండాలి తప్ప. అయ్యా కేటీఆర్ సారు అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు ఇట్లా కండువాలను చూసి ఓట్లేయాలి, అంతా కేసీఆర్ సారే చూసుకుంటాడు అంటే సర్పంచ్ ఎన్నికలప్పుడు కూడా ఏమాయ సారు మీరు చెప్పినట్టే ఇన్న పబ్లిక్ మీరు 10 ఏళ్లలో పొడిచింది అంతా ఎరికే అని ఎంతమందిని గెలిపించిండ్రో ఎరకలేదా? అంతేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ సార్ ఉన్నాడు, గులాబీ సైన్యం ఉన్నది, కారు గుర్తుకే ఓట్లేయమంటే మాగంటి గోపీనాథ్ సారు మరణం సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాకపాయే. మాజీ మున్సిపాలిటీ మంత్రి అయిన మీరు కండువాను చూసి ఓటేయమని పడితిరి అంటే మీ పార్టీ కండువాకు ఉన్న ఇలువ క్యాండిడేట్లకు లేదా ఎట్లా? అంటే ఉత్తసంచికాడ కావాలన్నట్టు పేరుకు అభ్యర్థిగా నిలబెట్టి మున్సిపల్ ఎన్నికలకు పోతుండ్రా? ఆ మాత్రం దానికి అభ్యర్థులు ఎందుకు సారు? కారు పార్టీ కండువాలనే అభ్యర్థులుగా నిలబెట్టకపోయినరు అనాలనిపిస్తుంది. కానీ మేమెందుకు అంటాం సారు, మీ అంత ఎరకనా మాకంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.